పరిశుద్ధాత్మ యేసు సంగతులే తీసుకొని వాటిని మనకు బయలుపరుస్తాడు. యేసు వ్యక్తిత్వాన్ని, ఆయన వాక్యాన్ని మనకు బయలుపరచడానికే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. లూకా శుభవార్త 12:35 మన నడుములు కట్టుకుని ఉండాలి, దీపాలు వెలుగుతూ ఉండాలి. దీపాలకు నూనె పరిశుద్ధాత్మే. నడుముకు సత్యము అనే దట్టి కట్టుకోవాలి. బుద్ధిగల కన్యకలు నూనె సమృద్ధిగా ఉండేట్లు ముందుగా సిద్ధపడతారు. 1 యోహాను 2:27 మనది నిలిచి ఉండే అభిషేకం. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే. ఈ అభిషేకమందే మనము నిలిచి ఉండాలి. ఇది ఎడతెగని ప్రక్రియ. రోమాపత్రిక 7:6 మనము విడుదల పొందిన వారము, ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారము, ఆధ్యాత్మికంగా ఎంత పరిపక్వత గలవారమైనా పరిశుద్ధతను కొనసాగించుకోవటంలో వెనకబడిపోతే అభిషేక ప్రభావం సన్నగిల్లుతుంది, క్షీణిస్తుంది. సంసోనుకు దేవుని అభిషేక బలం ఉంది, కాని అతడు దెలీలాకు ఈ రహస్యం చెప్పేశాడు. అన్నాడు, న్యాయాధిపతులు 16:7 నేను దేవునికి నాజీరు చేయబడిన వాడను. నా దీక్షను నేను కోల్పోతే నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అవుతాను. సోదరీ సోదరులారా, దేవుని బిడ్డలు మామూలు మనుష్యుల్లాగా అయ్యారు అంటే వారిలోని పవిత్రత పోయింది, పరిశుద్ధాత్మ యాజమాన్యం పోయింది. పరిశుద్ధాత్మ విశ్వాసులోనే ఉండి దుఃఖపడే స్థితిలో అభిషేకం పోయే ప్రమాదం ఉంది. అభిషేకం లేనివారు మామూలు సాధారణ వ్యక్తులవుతారు. వైఖరిలో, ప్రవర్తనలో, సంభాషణలో ప్రత్యేకత కాస్త పోతుంది. దేవునికి అంకితమై ప్రతిష్ఠించబడిన జీవితం లోకాశల్లో పడిపోతుంది. అభిషేకమును నిర్వహించుకోవాలి. ఆత్మ యొక్క పవిత్రీకరణ స్థితిలో కొనసాగాలి. జీవమిచ్చే ఆత్మ నియమం మనలో ప్రవర్తిల్లాలని దేవుని చిత్తం. రోమాపత్రిక 8:2 క్రీస్తు యేసునందు జీవమిచ్చే ఆత్మ యొక్క నియమమిది. పరిశుద్ధాత్మ ఒక పాపిని అతని పాపాన్ని గురించి ఒప్పిస్తాడు. పాపి రక్షించబడిన తరువాత పరిశుద్ధాత్మ అతనిలో, అనగా విశ్వాసిలో జరిగించే పరిచర్య ప్రత్యేకమైనది. యెషయా గ్రంథం 11:2-3 జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమైన ఆత్మ, తెలివిని, దేవుని ఎడల భయభక్తులను పుట్టించే ఆత్మ. యేసు ప్రభువు ఆత్మ వల్ల ఇంపైన సువాసన గుబాళిస్తుంది. 3 సాక్ష్యాలున్నాయి: రక్తము, నీరు, ఆత్మ. రక్తం ఆత్మశుద్ధి, నీరు ప్రవర్తన శుద్ధి, ఆత్మ అభిషేకం. ఈ 3 విశ్వాసులమైన మనకు ఎంతో అవసరం. సోదరీ సోదరులారా, రండి, రేడియోకు దగ్గరగా వచ్చి కూర్చోండి, ప్రార్థన చేసుకుందాము. దేవా, తండ్రి, నీ వాక్యే సత్యం. నీ సత్యముతో మమ్ములను ప్రతిష్ఠ చెయ్యి దేవా. నీ సందేశము మా ఆత్మలను ఉజ్జీవపరచాలి. మా శ్రోతల కుటుంబాలను దర్శించండి, ఆశీర్వదించండి. క్రైస్తవ కుటుంబాలలో నీ చిత్తము సంపూర్ణంగా నెరవేరాలి. మా దేశమందలి స్థానిక సంఘములకు ఉజ్జీవం రావాలని ప్రార్థిస్తున్నాము. దేశమును, దేశ ప్రజలను, దేశ పరిపాలకులను ఆశీర్వదించండి. దేశము సుభిక్షమై సుఖశాంతులతో జీవించాలని మా ప్రార్థన. కరువు కాటకముల నుండి దేశమును కాపాడండి. మాకందరికీ వాక్యాశీర్వాదములు మెండుగా దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సోదరీ సోదరులారా, మీరంతా రేడియో సందేశాలు క్రమంగా వింటున్నందుకు మీకు మా హృదయపూర్వకమైన అభినందనలు. పోయినసారి సందేశంలో పోతీఫరు భార్యను గురించి విన్నాము గదూ. ఏదెను తోటలో సైతాను ఆదాము హవ్వలను సర్పరూపంలో శోధించాడు. పోతీఫరు ఇంటిలో యోసేపును సైతాను ఒక అందమైన స్త్రీ రూపంలో శోధించాడు.
పోతీఫరు భార్య యోసేపును పాపం చేయడానికి, తనతో వ్యభిచరించడానికి శోధించసాగింది. యోసేపు పారిపోయాడు. యాకోబు పత్రిక 4:7 దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు అని చెప్పబడింది. అయితే ఇక్కడ యోసేపు పారిపోవలసి వచ్చింది. భర్త తిరిగి వచ్చినప్పుడు ఆమె యోసేపు మీద అబద్ధంగా నేరారోపణ చేసింది. ఆదికాండం 39:17 అప్పుడామె భర్తకు చెప్పింది, నీవు మన వద్దకు తెచ్చిన ఆ హీబ్రూ బానిస నన్ను ఎగతాళి చేయడానికి నా వద్దకు వచ్చాడు, నన్ను బలాత్కారం చేశాడు, ఇదిగో అతడి ఉత్తరీయం అని చెప్పింది. పోతీఫరు ఆమె మాట విని యోసేపును చెరసాల నిర్బంధంలో ఉంచాడు. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి చెరసాల అధిపతికి అతని మీద దయ కలిగేటట్లు చేశాడు. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించాడు. వారక్కడ ఏమి చేశారో అదంతా యోసేపే చేయించేవాడు. యెహోవా అతనికి తోడై ఉన్నాడు గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేనిని గురించి విచారణ చేయలేదు. సోదరీ సోదరులారా, యువకుడైన యోసేపునకు భక్తిగా ఉన్నందున ఎన్నెన్నో కష్టాలు. తన ఇంటి దగ్గర ఉన్నప్పుడు తండ్రి రంగుల అంగీ ఇచ్చాడు. తండ్రి తననెంతో ప్రేమించాడు. అయితే దాన్ని బట్టి సోదరులు తన మీద కక్షబూనారు. వారు ఆ అంగీని తన వద్ద నుండి లాగివేసి అతన్ని గుంటలోకి పడదోశారు. అంతటితో చాలక తనను వ్యాపారస్తులకు అమ్మివేశారు. ఈ విధంగా తాను ఈజిప్టు రావడం జరిగింది. చివరికి పోతీఫరు ఇంటికి వచ్చాడు. ఆ యువకుడు ప్రతిరోజు రాత్రి ఎంత కన్నీరు కార్చేవాడో ఏమో. దావీదురాజు చెప్పినట్లు అతని కన్నీరే అతనికి అన్నపానములయ్యాయి. ఇంటిని గురించి ఎంతో బెంగ పెట్టుకున్నాడు. ఎలాగైతేనే మంచి పదవికి చేరుకున్నాడు. తనలో ఏ లోపమూ లేదు. మంచి శరీర బలం ఉంది. యువకుడు, కష్టించి పనిచేయగలడు, విశ్వసనీయుడు. పోతీఫరు భార్య అతన్ని శోధించటం మానలేదు. అయితే తన నైతిక ప్రమాణం ఎంతో ఉన్నతమైనది. ఆమె తనను చిక్కులో పెట్టింది. తన మీద యజమానికి చాడీలు చెప్పింది. ఈ సందర్భంలో మనం ఒకటి గ్రహించాలి. యోసేపు ఎంత ఉన్నత పదవిలో ఉన్నా బానిస మాత్రమే. పోతీఫరు భార్య నిరంకుశురాలు. ఆమె మాటకు ఎదురులేదు. అంతఃపురమంతా ఆమె మాటకు లోబడవలసిందే. యోసేపు తాను నిర్దోషినని నిరూపించుకునే అవకాశమే లేదు. ఇప్పుడతడు చెరసాలలో ఉన్నాడు. అక్కడ అతనికి సహవాసం ఎవరున్నారు? అందరూ నేరస్థులు, ముద్దాయిలు. తాను నిరపరాధి, అక్రమకారులలో ఒకనిగా ఎంచబడ్డాడు. యేసుప్రభువు కూడా ఏ పాపము ఎరుగని పావనమూర్తి. ఆయన 2 గజదొంగల మధ్య సిలువ వేయబడ్డాడు. ఇక్కడ యోసేపు చెరసాలలో ఉండిపోయాడు. అయితే దేవుని ఆశీర్వాద హస్తం అతని మీద ఉంది. దేవుడు సమస్తము యోసేపు మేలుకే సమకూడి జరుగునట్లు చేస్తున్నాడు. యోసేపు ఒంటరిగా లేడు. దేవుడతనికి తోడై ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు కనపడినట్లు యోసేపునకు కనపడకపోయినా దేవుని నడుపుదల అతనికి ఉంది. దీనిని బట్టి యోసేపు యొక్క ఆధ్యాత్మిక పరిపక్వత తన పితరులందరికంటే కూడా ఎక్కువ అని చెప్పగలం. విశ్వాసము యొక్క పరిపక్వత నిరీక్షణలో కనపడుతుంది. దేవుని కృపను యోసేపు ఎంతో అనుభవిస్తున్నాడు. చెరసాల అధికారికి యోసేపంటే ఎంతో అభిమానం కలిగింది. యోసేపు ఎంత తెలివితేటలు కలవాడైనా దేవుడతనికి తోడై ఉండకపోతే ఏమి ప్రయోజనమూ ఉండేది కాదు. దేవుడు యోసేపునకు తోడై ఉండి అతణ్ణి నడిపిస్తున్నాడు. క్రమేణా అతనిలో దేవుని సంకల్పము నెరవేరుతూ వస్తున్నది. యోసేపు ఆశాభావంతో ముందుకు చూస్తున్నాడు. అతడు నిరుత్సాహపడలేదు, నిస్పృహ చెందలేదు, పరిస్థితులకు లొంగలేదు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి జీవించాడు. పరిస్థితులు అతని మీదికి వస్తుంటే వాటికి పైగా తాను ఎదిగాడు. తన జీవితంలో దేవుని హస్తాన్ని అతడు గుర్తించాడు.
అతడు నిరీక్షణ గల యువకుడు. సోదరీ సోదరులారా, సైతాను విశ్వాసులకు పిరికిమందు నూరిపోయాలని చూస్తాడు. ఆశాభంగం కలిగిందని విశ్వాసులెందరో సణుగుతూ ఉంటారు. కాని యోసేపు అలాగు ఎన్నడూ సణగలేదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రస్తుతమందు సమస్త శిక్ష దుఃఖకరముగా కనపడుతుందే కాని సంతోషకరంగా కనపడదు. అయినా దానియందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అనే సమాధానకరమైన ఫలమిస్తుంది. వడలిన చేతులను, సడలిన మోకాళ్లను బలపరుచుకోండి. యోసేపు అదే విధంగా బలపడ్డాడు. అతని జీవితంలో నీతి అనే సమాధానకరమైన ఫలం మనకు తేటగా కనపడుతుంది. శ్రోతలు గమనించండి, అందరికీ ఇలాంటి శోధనలు రాకపోవచ్చు. అయితే కొందరు కఠిన పరీక్ష ఎదుర్కోవలసి వస్తుంది. సైతానును ఎదిరించి నిలువగల దండిగుండె గల యువత నేడు సంఘాలకు కావాలి. సైతానుకు అమ్ముడు పోకూడదు. యోబు, అపొస్తలుడైన పౌలు ఎలాంటివారు? వారిని సైతాను కొనగలిగాడా? అసాధ్యం. సైతాను మానవులను ద్వేషిస్తాడు. మానవతను ధ్వంసం చేయడానికి పూనుకున్నాడు. అయితే విశ్వాసవీరులు ఎట్టి పరిస్థితులలోనూ లొంగరు. ఇప్పుడొక ప్రశ్న ఎదురవుతోంది. దేవుని దృష్టిలో యోసేపు చెరసాలలో ఉండడము అంత అవసరమా? ఉత్తరోత్తర అతనికి మేలు కలగడానికి ఇప్పుడు యోసేపు శ్రమ పడక తప్పదు. ఇప్పుడు మనం 40వ అధ్యాయానికి వస్తున్నాము. ఈ అధ్యాయంలో యోసేపు ఒక పానదాయకుడికి, భక్ష్యకారుడికి సహాయం చేస్తున్నాడు. వారికి కలలు వస్తే ఆ కలల భావం వారికి తెలియచేస్తాడు. అలా చెప్పడానికి దేవుడే యోసేపునకు జ్ఞానం ప్రసాదించాడు. యోసేపు చెప్పినట్లే జరిగింది. దానితో యోసేపు జీవితం కొత్త మలుపు తిరిగింది. ఈ అధ్యాయంలో వృత్తాంతం త్వరగా నడిచినట్లు అనిపించదు, మందకొడిగా నడుస్తుంది. యోసేపు చెరసాలలో బందీ. భక్ష్యకారుడు యోసేపు సంగతి రాజుగారికి చెప్పడం మర్చిపోతాడు. ఇదంతా ఎందుకు జరిగింది? దేవుడు అలా జరగనిచ్చాడు. వేరే కారణమేమీ లేదు. 37వ అధ్యాయంలో యోసేపునకు, యేసుక్రీస్తుకు కొన్ని పోలికలు చెప్పుకున్నాము. ఇప్పుడు మరికొన్ని పోలికలు మీ దృష్టికి తెస్తాము. 1, యోసేపు తన సోదరుల వద్దకు పంపబడ్డాడు. అలాగే యేసుక్రీస్తు తన సొంత వారి వద్దకు, ఇశ్రాయేలులో చెదరిపోయిన వారి వద్దకు పంపబడ్డాడు. 2, యోసేపు నిష్కారణంగా తన సోదరుల చేత ద్వేషించబడ్డాడు. యేసు ప్రభు అదే మాట చెప్పాడు. వారు నన్ను నిర్హేతుకముగా ద్వేషించారు అన్నాడు. 3, యోసేపు తన సోదరుల చేత అమ్మివేయబడ్డాడు. యేసుక్రీస్తును తన శిష్యుడు, సోదరతుల్యుడు అయిన ఇస్కరియోతు యూదా అప్పగించాడు. 4, యోసేపును 20 తులముల వెండికి అమ్మివేశారు. యేసు ప్రభువును 30 వెండి నాణేలకు అమ్మాడు. 5, సోదరులు యోసేపును చంపడానికి కుట్ర పన్నారు. అలాగే యేసును చంపడానికి మతనాయకులు, అధికారులు కుట్రాలోచన చేశారు. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాడు. ఆయన స్వంత ప్రజలే ఆయనను అంగీకరించలేదు. 6, యోసేపును గుంటలోకి పడద్రోశారు. అది అతనికి మరణస్థలం. అలాగే యేసుక్రీస్తును కల్వరి కొండపై శిలువ వేశారు. 7, యోసేపును గుంటలో నుండి పైకి తీశారు. అలాగే యేసుక్రీస్తు సమాధిలో నుండి 3వ రోజున మృత్యుంజయుడై లేచాడు. 8, యోసేపు తండ్రికి లోబడ్డాడు. యేసుక్రీస్తు తన తండ్రి చిత్తము నెరవేర్చి ఆయన పని ముగించడానికి నిద్రాహారాలు కూడా మానాడు. 9, యోసేపు తన సోదరులను వెతకటానికి వెళ్ళాడు. అలాగే యేసు ప్రభువు నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. 10, యోసేపును అతని సోదరులు ఎగతాళి చేశారు. అతడు వస్తూ ఉంటే చూచి, ఇడుగో కలలు కనేవాడు అని అపహాస్యం చేశారు. అలాగే క్రీస్తును చూచి అపహసిస్తూ శిలువ మీద నుండి దిగిరమ్మని వ్యంగ్యంగా మాట్లాడారు.
11 యోసేపును చేర్చుకోవడానికి సోదరులు ఇష్టపడలేదు. అలాగే యేసు సోదరులైన యూదులు ఆయనను అంగీకరించలేదు. 12 వారు యోసేపును చంపడానికి సమాలోచన చేశారు. అలాగే యేసును ఎలా చంపాలా అని ఆలోచన సభలో చర్చించారు. 13 యోసేపు అంగీని రక్తంతో తడిపి తెచ్చి యాకోబుకు చూపారు. అలాగే యేసుక్రీస్తు అంగీ కోసము వారు చీట్లు వేశారు, జూదమాడారు. 14 యోసేపు ఈజిప్టు దేశములోకి అమ్ముడుపోయి వచ్చాడు. చాలా రోజులు తన ప్రజలకు దూరంగా అజ్ఞాతంగా ఉండిపోయాడు. అలాగే యేసుక్రీస్తు ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు. అన్నాడు, నేను తిరిగి వచ్చే వరకు మీరు నన్ను చూడరు. 15 యోసేపు లోక ప్రభావము చేత శోధనలకు గురి అయ్యాడు. శరీరము, సైతాను, లోకము అతణ్ణి శోధించాయి. అయితే అతడు గెలిచాడు. అలాగే యేసు ప్రభువు శోధనలన్నిటినీ జయించాడు. నేను లోకాన్ని జయించాను అని చెప్పాడు. 16 యోసేపు లోకమంతటికీ సంరక్షకుడయ్యాడు. అందరికీ ఆహార ధాన్యము సరఫరా చేశాడు. అలాగే యేసు ప్రభువు లోకరక్షకుడు. 17 యోసేపును అతని సోదరులు ద్వేషించారు. అతన్ని అన్యులకు అప్పగించారు. అతన్ని అన్యాయపు తీర్పుకు గురిచేశారు. అలాగే యేసు ప్రభువు కూడా మతనాయకుల చేత అన్యప్రభుత్వానికి అప్పగించబడ్డాడు. ఆయన నోట ఏ కపటమూ లేదు. ఆయన పాపరహితుడు. 18 పిలాతు ప్రజలు తెచ్చిన అభియోగాన్ని నమ్మలేదు. యేసు నిర్దోషి అని పిలాతుకు తెలుసు. అయినా ప్రజలను తృప్తిపరిచేందుకు నీతిమంతుణ్ణి సిలువకు అప్పగించాడు. అలాగే యోసేపు నిర్దోషి అని పోతీఫరుకు తెలుసు. అయినా భార్యను సంతోషపెట్టడానికి యోసేపును చెరసాలలో వేయించాడు. పోతీఫరు పై అధికారి ఫరో. ఆయనకు సంజాయిషీ చెప్పాలి. అలాగే పిలాతు కైసరు క్రింద గవర్నరు. ప్రజలు అతనికి ఫిర్యాదు చేస్తారేమో అని పిలాతు భయపడ్డాడు. 19 యోసేపు చెరసాల అధిపతి ప్రాపకము సంపాదించాడు. అలాగే యేసు ప్రభువును గురించి రోమా శతాధిపతి సాక్ష్యమిచ్చాడు. నిజంగా ఈయన దేవుని కుమారుడే అన్నాడు. 20 యోసేపు నేరస్తుల మధ్య ఉన్నాడు. వారిలో ఒకడుగా పరిగణించబడ్డాడు. యోసేపు ద్వారా పానదాయకునికి ఆశీర్వాదము, భక్ష్యకారుడికి శిక్ష. అలాగే యేసు ప్రభువు 2 దొంగల మధ్య సిలువ వేయబడ్డాడు. వీరిలో ఒకడు రక్షించబడ్డాడు, మరి ఒకడు నరకంలో పడిపోయాడు. ఇప్పుడు మనం 40వ అధ్యాయంలో ఉన్నాము. ఇప్పుడు మా శ్రోతలకు అర్థమైంది కదా, యోసేపు పట్ల దేవుని చిత్తము నెరవేర్పు కోసము ఇదంతా జరగవలసి ఉంది. ఇప్పుడు 40వ అధ్యాయం 1వ వచనం వినండి. అటు పిమ్మట ఈజిప్టు రాజు యొక్క పానదాయకుడు, భక్ష్యకారుడు తమ ప్రభువైన ఈజిప్టు రాజు ఎడల తప్పు చేశారు. ఫరో తన 2 ఉద్యోగస్తుల మీద, అనగా పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి, వీరిద్దరి మీద కోప్పడ్డాడు. వారిని చెరసాలలో ఉంచడానికి రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించాడు. అది యోసేపు బంధించబడిన స్థలం. శ్రోతలు, మీకేమనిపిస్తోంది? ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన కాదు, దేవుని చిత్తం. ఈజిప్టు రాజు ఫరో. అతడు నియంత, నిరంకుశుడు. వారికి అనుగ్రహం వచ్చినా ఆగ్రహం వచ్చినా పట్టలేరు. అతి కోపం, అతి ప్రేమ, పిచ్చి మహారాజులు. భక్ష్యకారుడు చేసిన నేరమేంటి? ఒకవేళ అతడు వండిన భక్ష్యాలు మాడిపోయినయేమో, లేక సరిగా ఉడకలేదో రాజుగారికి కోపం వచ్చింది. వెంటనే చెరసాలలో వేశాడు. పానదాయకుడు ఏం చేశాడు? అతడు చేసిన నేరమేమిటి? రాజుగారికి పానపాత్ర అందించడానికి వస్తూ కంగారు పడి తొట్టిల్లాడు. అప్పుడు పాత్రలోని ద్రాక్షరసం ఒలికింది. మంచి విలువైన పర్షియా తివాసి మీద పడింది. ఇంకేముంది? రాజుగారికి కోపం ముంచుకొచ్చింది.
మరింకేదైనా కారణముందేమో మనకు తెలియదు. అయితే అక్కడ మనము గుర్తించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, వారిద్దరూ యోసేపు ఉన్న చోటనే చెరసాలలో వేయబడ్డారు. చెరసాలలో కూడా యోసేపు మంచి పదవికి హెచ్చించబడ్డాడు. యోసేపును ఎక్కడ పెట్టినా దేవుని కృపచేత అతడు ముత్యంలాగా రాణిస్తాడు, ప్రకాశిస్తాడు. సామెతలు 18వ అధ్యాయం 16వ వచనంలో చెప్పినట్లు, ఒకడు ఇచ్చే కానుక వానికి వీలు కలుగచేస్తుంది. అది గొప్పవారి ఎదుటికి వారిని రప్పిస్తుంది. ఇది యోసేపు విషయంలో నిజం. దేవుడతణ్ణి ఇంకా ఎంతో హెచ్చించబోతున్నాడు. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారం చేశాడు. కొన్ని రోజులు వారిద్దరూ కావలిలో ఉన్నారు. యోసేపు వీరిద్దరితో మంచి స్నేహం చేశాడు. వారి బాగోగులు చూచుకుంటున్నాడు. అది యోసేపు బాధ్యత. వారిద్దరూ, అనగా చెరసాలలో బంధించబడిన ఈజిప్టు రాజు యొక్క పానదాయకుడు, భక్ష్యకారుడు, ఒకే రాత్రియందు కలలు కన్నారు. వారి కలలు వేరువేరుగా ఉన్నాయి. తెల్లవారినప్పుడు యోసేపు వారి వద్దకు వచ్చి వారిని చూడగా చింతాక్రాంతులుగా ఉన్నారు. యోసేపు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే మనిషి, ఆశాజీవి, చురుకుగా పనిచేస్తాడు. అతడు ఈ ఇద్దరినీ చూచి వీరి దుఃఖానికి కారణమేమిటో తెలుసుకోగోరాడు. వీరు ఫరో ఉద్యోగులు. ఏమి జరిగింది? ఎందుకు వీరికి చింత? వారి ముఖాల మీద విషాద రేఖలు కనపడుతున్నాయి. అడిగాడు, ఎందుచేత నేడు మీ ముఖాలు చిన్నబోయి ఉన్నాయి? ఈ ఫరో ఉద్యోగస్తులు తనతో నిర్బంధంలో ఉన్నవారు అరమరికలు లేకుండా తమ గోడు చెప్పుకున్నారు. మేము కలలు కన్నాము, వాటి భావము చెప్పగలవారు ఎవరూ లేరు అని అతనితో చెప్పినప్పుడు యోసేపు అన్నాడు, భావములు చెప్పడం దేవుని అధీనమే కదా. మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పండి అన్నాడు. యోసేపు ఈ విషయంలో దేవునికే మహిమా ప్రభావములు ఆరోపిస్తున్నాడు. యోసేపులాగే మరో హీబ్రూ యువకుడున్నాడు. అతని పేరు దానియేలు. అతడు కూడా పరాయి ప్రభుత్వంలో ఒక ఉద్యోగి. దానియేలు యోసేపులాగే తన దేవునికి మహిమ చేకూరాలని లోకంతో రాజీ పడకుండా జీవించాడు. నేటి క్రైస్తవ యువత యోసేపు దానియేలుల్లాగా సత్యం కోసం నిలువగలిగితే అది దేవునికి ఎంతో మహిమ. మనము ఏమి చేసినా ప్రభువు మహిమార్థమై చెయ్యాలి. దానివల్ల ఎంత నష్టము వచ్చినా, ఎన్ని ప్రతిఘటనలు ఎదురైనా లెక్క చేయకూడదు. అనేకసార్లు మన జీవితాలలో బలహీనత చోటు చేసుకుంటుంది. ఎందుకో తెలుసా? దేవుడిచ్చిన ఆశీర్వాదాలకు గాను ఆయనకు కృతజ్ఞత చూపకుండా, ఆయనను మహిమపరచకుండా గొప్పలు చెప్పుకుంటే మనకు తిప్పలు రాక మానవు. యోసేపు దేవునికి మహిమ తెచ్చాడు. ఆయన కృపామహిమకు కీర్తి తెచ్చాడు.